బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్లోని 3 న్యూక్లియర్ సైట్లపై తాము దాడి చేసినట్లు అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఫోర్డో, నటాండ్, ఇన్స్పాలోని అణు కేంద్రాలపై బాంబుల వర్షం కురిపించినట్లు తెలిపారు. ఇప్పుడు తమ ప్లేన్లు అన్నీ కూడా తిరిగి సేఫ్గా ఇంటికి వస్తున్నాయని పేర్కొన్నారు. ప్రపంచంలో మరే దేశ సైన్యం కూడా ఇలా చేయగలిగేది కాదు. ఇప్పుడు ఇది శాంతికి సమయం అని పోటో చేశారు. అయితే ఇజ్రాయెల్ ఇరాన్ వివాదంలో ఇప్పుడు అమెరికా ఎంటర్ అవడంతో ఖచ్చితంగా అతిపెద్ద దేశాలైన రష్యా, చైనా కూడా యుద్ధంలోకి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్లని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. ఇరాన్లోని 3 న్యూక్లియర్ సైట్లపై తాము దాడి చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఫోర్డో, నటాండో, ఇన్ఫాలహల్లో అణు కేంద్రాలపై బాంబుల వర్షం కురిపించినట్లు తెలిపారు. ఇప్పుడు తమ ప్లేన్లు అన్నీ కూడా తిరిగి సేఫ్గా ఇంటికి వస్తున్నాయని పేర్కొన్నారు. ప్రపంచంలో మరే దేశ సైన్యం కూడా ఇలా చేయగలిగేది కాదు. ఇప్పుడు ఇది శాంతికి సమయం అని ఫోర్స్ చేశారు డొనాల్డ్ ట్రంప్. అయితే ఇజ్రాయెల్ ఇరాన్ వివాదంలో ఇప్పుడు అమెరికా ఎంటర్ అవడంతో ఖచ్చితంగా ఇతర అతిపెద్ద దేశాలైన రష్యా, చైనా కూడా యుద్ధంలోకి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ అదే కానీ జరిగితే మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్లే అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.